వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య. శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి. ఎందరో త్యాగదనుల ఫలితం నేడు మనమంతా స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామన్న సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలి విజయ్ కుమార్. యాదాద్రి దేవస్థాన ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర ఫలాలు దేశ ప్రజలందరికీ చెందాలన్న అధ్యక్ష కార్యదర్శులు కాసపు శ్రీనివాస్, షేక్ ఉస్మాన్ షరీఫ్. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. డాన్ బోస్కో అకాడమీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గుర్రంపూడు గ్రామ పంచాయతీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అఖిల భారత యాదవ్ మహాసభ చౌటుపల్లి డివిజన్ మండల అధ్యక్షులుగా గుండెబైన వెంకటేష్ యాదవ్, చినుకాని మల్లేష్ యాదవ్ లేనుక. ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిలకరకుంట తాండాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ₹1,00,00,000 అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ జాన్పాడు దర్గా అన్నారు. జాన్పాడు దర్గాను అభివృద్ధి చేసింది నేనేనని, గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యమని, జాన్పాడు దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ₹1,00,00,000 అభివృద్ధి చేపిస్తానని తెలిపారు. సాగర్ డ్యాంలో నీరు తక్కువ ఉందని, ఆ జాన్పాడు దగ్గర వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు పండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నిధులు దోచుకుందని, మిషన్ భగీరథ అంటూ డబ్బులు ఆగం చేశారని ఆరోపించారు. మిషన్ భగీరథ సక్సెస్ అయితే కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు నీరు రాలేదని, తెలంగాణ రాష్ట్రంలో డ్యాం కడితే అన్నీ కుంగిపోవడం, కూలిపోవడాలే, 24 గంటలు కరెంటు అనేది రికార్డు చూస్తే అంతా భూతకమని తెలియజేసిందన్నారు. 90,000 కోట్లలో అప్పులు చేశారని, మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడంటూ భ్రమలో ఉన్నారా? బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేటీఆర్, ఇదే రాసి పెట్టుకోండి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ అన్ని ఆధునీకరణ చేస్తానని, గత పాలకుల పూర్తి స్థాయిలో అభివృద్ధిని తుంగిలో తొక్కారన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి నువ్వు కూడా లేదని, ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. ఇచ్చేసారు కొంచెం భాయ్, ఇచ్చేసారు అక్కడ ప్రిన్సిపల్ ఉంది. కెమెరామ్యాన్ కొంచెం వెనక్కి రావా, ఆయన ముందు జరగమని చెప్పండి.
దశ నిర్దేశం చేసిండ్రు. నాకున్న అనాలిసిస్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రావడం ఖాయం. ఏమైనా ఒకటి తగ్గితే 13కి తగ్గుతుంది, కానీ అంతకంటే 13-14 కంటే తగ్గే ప్రసక్తే లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఎంత ఆరాటపడ్డా, ఎంత ఏం మాటలు మాట్లాడినా వాళ్ళ రెలవెన్స్ ఇక పోయింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక రెలవెంట్గా ఉండదు. వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే. మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 1-2 స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు. కేవలం మంచినీటి వరకే నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి. మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, మంచి రేట్ రావాలని జాన్పాడ్ దర్గాలో నేను ప్రార్థించడం జరిగింది. మరి మానవ ప్రయత్నంగా మేం చేసేది కూడా చేయబోతున్నాము. కానీ ఇప్పుడు నేను ఈరోజు పర్యటనలో ఒక విషయం నేను నేర్చుకున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పరిపాలన తర్వాత ఒక 45 రోజుల క్రితం తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఎటువంటి గొప్ప తీర్పు అంటే, యావత్ తెలంగాణలో అసలు స్వాతంత్రం వచ్చినంత ఉత్సాహం, సంతోషం ఉంది. పూర్తి స్వేచ్ఛ, పూర్తిగా ఫ్రీగా, డెమోక్రటిక్ గా అన్ని విషయాలు నడుస్తాయని ప్రజల్లో నమ్మకం. అయితే సరే, ఇది వచ్చిన తర్వాత నేను ఈ 2-3 రోజుల పర్యటన నాకు ఏమనిపిస్తుందంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మిషన్ భగీరథ అని రోజు మాట్లాడుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లిఖిత పూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, లిఖిత పూర్వకంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య ప్రారంభించారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల నా జీతం పేదల కోసం ఖర్చు పెడతానని తెలిపారు. నా మొదటి జీతం ఈరోజు నియోజకవర్గ పాఠశాల విద్యార్థులందరికీ పరీక్షా ప్యాడ్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకట్రాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి, ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగొమ్ముల సాగర్ రెడ్డి, కౌన్సిలర్ చింతలపాటి సునీత శ్రీనివాస్ రెడ్డి, అధికారులు ఆర్ఎండ్బిఈడి జిల్లా నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను మరియు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. చూడండి సార్, ఫోటోలు ఓకే ఓకే. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందరో త్యాగాల ఫలితం, ఎందరో వీరోచిత పోరాటం, ఎందో త్యాగదనుల పోరాట పటిమతోటి 1947 ఆగస్టు 15న
స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, ఎంతోమంది భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ జీవించే విధంగా భారతదేశ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి 2 సంవత్సరాల 11 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎల్ రమణ, దయానంద్, మొగత్తాము రెడ్డి, దండే విఠల్, బస్వరాజు సారయ్య, నవీన్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, వెంకట్, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, లెజిస్లేచర్ అడ్వైజర్ ప్రసన్న కుమార్, బీఆర్ఎస్ ఎల్ఫీ సెక్రటరీ రమేష్ రెడ్డి, సిసెల్ఫీ సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे శుక్రవారం 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ అరిచందన దాసరి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలలో జిల్లా కలెక్టర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కార్యక్రమాలు వివరించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధిని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు దేశభక్తి గీతాలకు విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ శాఖల అభివృద్ధిని తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించారు. అదేవిధంగా జిల్లాల్లోని వివిధ శాఖల ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగుల కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు ఉన్నారు.
కొంచెం అనుకుంటారు ఇంకా जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल जय हे जय हे నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీ రోడ్ మార్వాడి మొబైల్ షాప్ యూనియన్ పటేల్ మొబైల్ షాప్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలి విజయ్ కుమార్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీ రోడ్డు మార్వాడి మొబైల్ షాప్ యూనియన్ పటేల్ మొబైల్ షాప్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలి విజయ్ కుమార్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో త్యాగదనుల ఫలితం నేడు మనమంతా స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఎప్పుడు మనం వారి త్యాగాలను స్మరించుకుని వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పటేల్ మొబైల్ షాప్ నిర్వాహకులు జనవరి 26 కాకుండా ఆగస్టు 15 ప్రతి ఏడాది ఇలాగే జరుపుకుంటారని పటేల్ షాప్ నిర్వాహకులకు స్టాఫ్ సభ్యులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజు పటేల్, జోదా పటేల్, పటేల్ షాప్ మేనేజర్ ఎండి కలీం ఖాన్, సుందా మొబైల్ షాప్, బీర్మా రామ్, స్వీట్ హౌస్ నిర్వాహకులు దినేష్ పటేల్, దినేష్ చౌదరి, ప్రకాష్ పటేల్, గోపాల్, ఇర్ఫాన్, పటేల్ సాడు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ
75 गणतंत्र दिवस 26 जनवरी को आज देश अपना आज़ाद हुआ था। उसी खुशी में हम सब मिलके झंडा फहरा रहे हैं। భారత్ మాతాకి జై. మొబైల్ వారు ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. వారు ఇలా ఎప్పుడూ జరుపుకోవాలని సంతోషంతో మేము కోరుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. దేశ ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి నల్లగొండ పట్టణ కేంద్రంలో గల పటేల్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భారతదేశానికి సంబంధించిన స్వతంత్ర దినోత్సవం అయితేంది, గణతంత్ర దినోత్సవం అయితేంది, ప్రతి సంవత్సరం విజయవంతంగా ఇక్కడ వారు నిర్వహించడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఈరోజు జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున వారి టీం అందరూ వచ్చి గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారు ఇలానే ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుకొని అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మరి ఈ పటేల్ మొబైల్స్ అధినేతలకి మరియు వర్కర్స్కి మరి దీనిలో పనిచేసే స్టాఫ్కి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 75 गणतंत्र दिवस को सभी देशवासियों तेलंगाना वासियों को शुभकामनाएं. बहुत बहुत धन्यवाद. भारत माता की जय. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ VIP అతిథి గృహం వద్ద ఈవో రామకృష్ణారావు ఆలయ అధికారులు సిబ్బంది జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాక ఆవిష్కరణ చేశారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ VIP అతిథి గృహం వద్ద ఈవో రామకృష్ణ ఆలయ అధికారులు సిబ్బంది జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈవో ఆలయ అధికారులతో సిబ్బందితో కలిసి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రికి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సిబ్బంది తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవంగా త్రివర్ణ పతాకావిష్కర్యవరసిద్ధిరస్తు. మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము. ఆ సంస్థ యొక్క అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సంతోషం వ్యక్తం చేస్తుంది. శ్రీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ దేవస్థాన విశ్రాంత వైద్యులు గారు వైట్ షర్ట్ కుట్టించడం గాను అయ్యేటువంటి రెమ్యునేషన్ ఇప్పించారు. లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారు దాదాపు 150 నోట్స్ వితరణ చేసినారు. శ్రీమతి వి సుగుణ పాత స్థానాచార్య గారి యొక్క కోడలైనటువంటి ఆవిడ 60 పంచెలు, 60 ఉత్తరీయాలు, 60 చెద్దర్లు వితరణ చేశారు. శ్రీ రాజేష్ అగర్వాల్ గారు మరియు శ్రీమతి అరుంధతి హైదరాబాద్ వారు 72 తెల్ల చెక్కాలను వితరణ గావించారు. ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్ వారు 70 పంచెలు, 70 టవల్స్, వైట్ షర్ట్స్ కుట్టించడానికి దాదాపు 7,000 రూపాయలు నగదు ఇచ్చారు. వారందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. శుక్రవారం యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక SVS కాలేజీలోని ఓపెన్ జిమ్ స్థలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కసావు శ్రీనివాస్, షేక్ ఉస్మాన్ షరీఫ్లు మాట్లాడారు.
శుక్రవారం యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఎస్ కాలేజీ ఓపెన్ జిమ్ స్థలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కాసపు శ్రీనివాస్, షేక్ ఉస్మాన్ షరీఫ్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు నడక, యోగా, ధ్యానం, వ్యాయామం అవసరమన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ సొసైటీని ఏర్పాటు చేస్తామన్న వాకర్స్ విన్నపాన్ని మన్నించి ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలక మండలి ముందుకు వచ్చినందుకు పాలక మండలికి స్థానిక కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు సుధాగాని గోపాల్, నోవుల రమేష్, కోశాధికారి ఎక్కలదేవి భాస్కర్, సలహాదారులు బాలకిషన్, లెంకలపల్లి శ్రీనివాస్, బాందరపు మల్లేష్, శెట్టి శంకర్, కట్కం నగ్గేష్, తోట సత్యనారాయణ, సీసా కృష్ణలతో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర ఫలాలు దేశ ప్రజలకు అందాలన్నారు. జై జవాన్ జై కిసాన్ బోలో స్వతంత్ర భారత్ की జై బోలో సభ్యులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, మనము వాకర్స్ సొసైటీ ఏర్పాటు చేసుకొని 6వ సంవత్సరం గడుస్తున్నది. ముందుగా మనం గణతంత్ర దినోత్సవాన్ని, మన స్వాతంత్ర దినోత్సవాన్ని పతాకావిష్కరణ చేసుకుంటూ వేరే ప్లేస్లో చేసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 2వసారి వచ్చింది, ఇప్పుడేమో ఇది 3వసారి వచ్చింది. ఇక్కడ మన మున్సిపల్ వాళ్ళు సీసకృష్ణ గారి స్థానిక కౌన్సిలర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం కోసం వాళ్ళు కొంత ప్రయత్నంలో ఉన్నారు. దానికి శుభసూచకంగా మనము ఇక్కడ ఈసారి గణతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ చేసుకున్నాం. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా యాదాద్రి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల నుండి ఈ రిజిస్ట్రేషన్ సొసైటీ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆలోచనతోటి పెట్టినటువంటి యాదాద్రి సొసైటీ సభ్యులందరికీ కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు, అధికారాలు ఎన్నైనా ఉండొచ్చు, లేక పదవుల కోసం ఏదైనా ఉండొచ్చు, కానీ ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం కోసమే ప్రతినిత్యం ఈ గ్రౌండ్లో ఆహ్లాదకరంగా అందరూ కలిసిమెలిసి ఒక ఫ్రెండ్స్ అంతే తప్ప ఇక్కడ వేరే ఎవరి కూడా ఏది ఉండదు. దానికోసమే ఆరోగ్యం కోసమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు 26 జనవరి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ మా 4వ వార్డులో మరి మాకు సంబంధించిన మున్సిపల్ సంబంధించిన స్థలంలో వాకర్ అసోసియేషన్కి మరి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి 10 లక్షల రూపాయలు కూడా తీర్మానం చేసినాం. త్వరలో కూడా అది కూడా ప్రారంభం చేసుకుంటాం. గౌరవ ఎమ్మెల్యే విప్ ఐలయ్య గారితో మరి పూర్తి సహకారం కూడా, మా వంతు సహకారం కూడా మరి ఈ వాకర్ అసోసియేషన్కి ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఏది కావాలన్నా నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తాను. సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన భారత రాజ్యాంగం ద్వారా దేశంలో పరిపాలన సాగుతుందని అని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గంలో పయనిస్తూ దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ ఎండి మీలా మహాదేవ్, జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు మీలం వంశీ, కక్రేని చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, దేవరశెట్టి సత్యనారాయణ, ఈగ దయాకర్ గుప్తా, పోల రాధాకృష్ణ, గుడుగుంట్ల విద్యాసాగర్, బలిద అంజయ్య, కొండ్లే రంగయ్య, గజ్జల రవీందర్, అక్కినపల్లి సత్యనారాయణ, వీరవెల్లి రామూర్తి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కౌన్సిలర్ చింతలపాటి సునీత, శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎగ్గెడి యాదగిరి, వల్లపు ఉప్పలయ్య, ఎంఎస్ విజయ్ కుమార్, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, ఎగ్గిడి శ్రీశైలం, తుంగకుమార్, ముదిగొండ శ్రీకాంత్, కూళ్ళ నరసింహులు, పోరెల్ల సతీష్, బీసా కిరణ్, బీజాని భాస్కర్, కర్రె అజయ్, ఊట్కూరి సురేష్, అంగడి ఆంజనేయులు, చెక్క శ్రవణ్, మహిళా నాయకులు పాము అనిత, గ్యాదపాక దీప, మొడిగాని సిద్ధి, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆలేరు పురప్రములకు, రాజకీయ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం 15 ఆగస్టు కాదు 26 జనవరి నాడు అందరికి స్వాతంత్రం వచ్చింది. మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనమేందనేది రాసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులే కానీ మిగతా మిత్రులకే కానీ తప్పకుండా అంబేద్కర్ ఆశయాలను 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండలోని స్థానిక స్వర్ణకారుల సంఘం ఆఫీసుల్లో గల శ్రీనిధి జ్యువెలర్స్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండలోని స్థానిక స్వర్ణకార సంఘం ఆఫీసులో గల శ్రీనిధి జ్యువెలర్స్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడుతూ 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా స్వర్ణకార సంఘం అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడున్న ప్రభుత్వమైనా మా సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి, మదనాచారి, రాగిఫణి విష్ణుమూర్తి, కన్యకంటి సత్యం, షణ్ముఖాచారి, సీతారాములు, సోమయ్య, ఉషశ్రీ, బ్రహ్మచారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో పైన రూమ్ ఉంది, కొంచెం ఆఫీసులు మాట్లాడడం జరిగింది. దీనికి మా బాబాయ్ గారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా వారు హస్తాలు మొక్కుంటే నేను ఏ పని చేసినా వార్తలు చేపిస్తాను. అందుకని మా బాబాయ్ గారు ఇచ్చి వారి చేతుల మీదుగా ఈ జెండా కార్యక్రమాలు జిల్లాలో మనం ఎదురవేస్తున్నాము.
అందరూ కూడా భారతదేశంలో స్వాతంత్రం పొంది ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు రాజకీయ పదాలు కానీ మా విశ్వగ్రాములకు స్వర్ణకారులకు ఇంతవరకు ఎలాంటి అనుకోలేదు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకున్న గుర్తులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మా విశ్వగ్రామాలకు ఎన్నో చేతులని కోరుకుంటూ ఇక్కడ విజయనగరం సెలవు చేస్తూ మా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద జాతీయ జెండాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతి బాపుల విగ్రహం వద్ద జాతీయ జెండాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస్ ప్రసన్న కుమార్, మహిళా అధ్యక్షురాలు సింగం లక్ష్మీ యాదవ్, ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్, బేస్త సంఘం అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రెల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి దుర్గా, పల్లకీర్తి శ్రీనివాస్, పగ్గిల కృష్ణ, చేరుపల్లి సదాశివ, భరత్ అంజీ, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, మహేష్, చేరుపల్లి ప్రకాష్, గంజి ఉపేందర్, ఉన్న సత్యం, తిరుపతయ్య, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి. నగడారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మరి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యొక్క మరి జెండా వందన కార్యక్రమానికి గణతంత్ర దినోత్సవం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జెండా వందన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పు లక్షణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సభ్యులందరూ కూడా ప్రతి సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జాతీయ బీసీ పరిస్థితి అదే రకంగా ఈ యొక్క 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క బీసీలకు నేటి వరకు కూడా ఎలాంటి ప్రయోజనం జరగలేదు. 75 సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం బీసీలకు మాత్రం ఇంకా ఎక్కడున్న వారు అక్కడే ఉన్నారు. రాజకీయంగా కానీ ఏ రకంగా కూడా ఎదుగుదల లేదు. కాబట్టి రాబోయే ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ గడియారం చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాభాలో దామాషా ప్రకారం కులగణన చేసి వారికి రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థి సంక్షేమ మహిళా సంఘాల పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ 75వ గణతంత్ర సందర్భంగా యువతకు ఒకటే సందేశం. ఆనాడు ఎంతో శ్రమకు వచ్చి ఎంతోమంది కష్టపడి స్వతంత్రాన్ని వచ్చినాక కూడా మన యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగం 1950 26 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. కాబట్టి దీన్ని గణతంత్ర నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద 75వ గణతంత్ర దినోత్సవ నల్గొండ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ జెండావిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల అయ్యర్ గారు, యువజన సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, కుల సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీలు దళపతి అయినటువంటి ఆర్ కృష్ణన్న గత 50 సంవత్సరాల ఉద్యమం కాలంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ఒక పక్క ఉద్యమాలు చేసుకుంటే ఉన్నటువంటి రిజర్వేషన్లు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంఘాల నాయకత్వాన జెండా ఎగరవేయడం జరిగింది. తర్వాత ఇది చేనేత కార్మిక సంఘానికి నేను కూడా నాయకత్వం వహిస్తున్నాను. అటు పౌరులు సంఘం నాయకత్వం కూడా వహిస్తున్నాను. కాబట్టి కార్మికుల యొక్క ఐక్యత, కార్మికుల హక్కుల కోసానికి ప్రభుత్వం పాటుపడాలని. తర్వాత రెండవది ఏంటంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అంబేద్కర్ రచించిన యొక్క నల్గొండ పట్టణంలోని స్థానిక డాన్ బోస్కో అకాడమీలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక డాన్ బోస్కో అకాడమీలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డాన్ బోస్కో అకాడమీ డైరెక్టర్ ఫాదర్ బాలరెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ ఫాదర్ అనిల్ కుమార్, కాలేజీ ప్రిన్సిపల్ ఫాదర్ రాయప్ప, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ప్రదీప్, ఏలియా ఉపాధ్యాయులు, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. డెబ్బైదవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పద్మశాలి నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ సెంటర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పద్మశాలి నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులు ఏల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చెండూరు మున్సిపాలిటీ సెంటర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసులు, చెండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రం భిక్షమయ్య, గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసన్న, ఉభయ దేవాలయ కోమటి వీరేశం, దేవాలయ కమిటీ చైర్మన్ రావిరాల నగేష్, మున్సిపాలిటీ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు చిట్టిప్రోలు మహేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ షేక్ జునేద్ ఆస్మి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ షేక్ జునేద్ హస్మీ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని, ప్రతి సంవత్సరం జనవరి 26న భారత ప్రభుత్వం చట్టానికి 1335 బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడానికి భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. అనంతరం స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు తమ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం సిస్టర్ శాంతా మేరీ, సిస్టర్ శ్వేత, డాక్టర్ జ్యోతి, గైనకాలజిస్ట్, అధ్యాపకుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Dear students, first of all, I am very thankful to the principal for inviting me as a guest for this 75th Republic Day celebration, which is great event in this school. Republic Day is a very important day for India, which is celebrated every year on January 26. This day special became in 1950. On this day,
India's Constitution was implemented. Wishing you all proud and enjoy Republic Day. Let's take a moment to appreciate the beauty of our democracy with every voice matter. As a student, let's use our education to contribute positively to society, making our country stronger and more fit and vibrant. I told madam, if sister is give me a chance, I will take admission in first class in the school. Because I am starting from in this academy, because the school is a very high, the school is a very great and the atmosphere also very nice. So I am once again very thankful to the sister inviting us again. I am happy in this attend this program. Thank you very much. In India, it is an incredibly important day, as today is Republic Day. The 26th of January, many years ago, saw the adoption of our nation's constitution, a setup to coexist peacefully and fairly. Republic Day serves as a day to commemorate the unique qualities of our nation and is not just about parades and flag raising. Every one of you is a distinct part in this garden, which is India. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గురంపోడు మండల కేంద్ర గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండల కేంద్ర గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని పౌరులందరూ భారత రాజ్యాంగం ద్వారా అమలుపరచబడ్డ విధులను సక్రమంగా నిర్వహిస్తూ హక్కులను కాపాడుకోవాలని, అందరూ శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుని దేశ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, కోఆప్షన్ సభ్యులు బుర్రి ఇంద్రారెడ్డి, వనమాల చక్రపాణి, విద్యా కమిటీ చైర్మన్ షేక్ జాకీర్, వార్డు సభ్యులు వందనపు నిర్మల, లక్ష్మయ్య, మేపూరి, మురళాచారి, లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, స్థానిక నాయకులు వెలుగు యాదయ్య ముదిరాజ్, కమతం జగదీష్ రెడ్డి, రావుల కళ్యాణ్ గౌడ్, పోలేపల్లి సైదులు, ఎడవల్లి రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీళ్ళకు సర్వ తర్వాత
తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నర్సయ్య పాల్గొని వ్యాస రచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య పాల్గొని వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. భారతదేశానికి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేముల బాలరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందా పద్మారెడ్డి, మాజీ అధ్యక్షులు రామచంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు జిలకర శ్రీనివాస్, జానయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాల్లో పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థ విద్యార్థులు దేశ నాయకులు, భారత స్వాతంత్ర పోరాట యోధుల వేషధారణలు అలరించారు. పాఠశాల నుండి బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి నాంపల్లి పూర వీధుల్లో వ్యవసాయ సహకార కార్యాలయం, నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాలు, పాఠశాలల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థ విద్యార్థులు దేశ నాయకుల, భారత స్వాతంత్ర పోరాట యోధుల వేషధారణలో అలరించారు. పాఠశాల నుండి బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి నాంపల్లి పురవీధుల్లో వ్యవసాయ సహకార కార్యాలయం, నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుంభం విజయకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, స్వాతంత్ర పోరాట యోధులు ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో అబ్బురపరిచే విధంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గాంధీజీ పాఠశాల చిన్నారి గడ్డం లక్షితను అభినందించారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, పోలీస్ స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ కె లచ్చిరెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎంపీడీఓ శేషుకుమార్, నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు. సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, గాంధీజీ విద్యా సంస్థలలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కె సంజీవరావు, నాంపల్లి పట్టణ కేంద్రంలో మాజీ ఎంపీటీసీ కోరె ప్రమిళ మురళి, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, గాంధీజీ విద్యా సంస్థ ప్రిన్సిపల్ బంతనాదం సురేష్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కత్తి కృష్ణారెడ్డి, దామోదరాచారి తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరీసా ముందర రానా
శుక్రవారం అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల కేంద్రంలోని మండల యాదవ సంఘంలో యాదవ సంఘం మాజీ మండల అధ్యక్షులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన చౌటుప్పల్ డివిజన్ మండల కమిటీలను యాదవ్ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య యాదవ్, రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాటం సమితి ఉపాధ్యక్షుల చిలకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ డివిజన్ మండల నూతన అధ్యక్షులు మాట్లాడారు. శుక్రవారం అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల కేంద్రంలోని మండల యాదవ సంఘంలో యాదవ సంఘం మాజీ మండల అధ్యక్షులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్ అధ్యక్షతను వహించిన కార్యక్రమంలో నూతన చౌటుప్పల్ డివిజన్ మండల కమిటీలను యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య యాదవ్, రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ డివిజన్ మండల నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. బీసీలలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన యాదవులను అన్ని రంగాలలో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదవ యువత ఉపాధి లేక నిరుద్యోగులకు మిగిలిపోతున్నారని, విద్యా, రాజకీయ, ఉపాధి రంగాలలో యువత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవుల అభ్యున్నతికి, అభివృద్ధి, సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడతానని తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఇడుదుల హరిప్రసాద్ యాదవ్, నల్ల పర్వతాలు యాదవ్, ఆవుల యేసు యాదవ్, ఆవుల ఇస్తారి, మార్గం నరసింహ, గుణంబోని లింగస్వామి, ఏసాని సతీష్ యాదవ్, గుణమోని ఇస్తారి, మార్గం వెంకటేష్, జాల అంజయ్య, వివిధ గ్రామాల యాదవ కుల బాంధవులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ చౌటుప్పల్ డివిజన్ మండల అధ్యక్షులుగా గుండెబోయిన వెంకటేష్ యాదవ్, చినుకాని మల్లేష్ యాదవ్ల ఎన్నిక. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలనుసారం శుక్రవారం నల్గొండలోని స్థానిక ఎంఐఎం పార్టీ ఆఫీసులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ ఉద్దీన్ హాజీ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశానుసారం శుక్రవారం నల్గొండలోని స్థానిక ఎంఐఎం పార్టీ ఆఫీసులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ఉద్దీన్ హాజీ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డిస్ట్రిక్ట్ కమిటీ, టౌన్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बारिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पे आज नलगुंडा एमआईएम पार्टी ऑफिस के अंदर 75वां यौम जमहूरिया मनाया गया, जिसमें तमाम एमआईएम के एक्टिव लीडर्स, सीनियर लीडर्स तमाम लोग मौजूद थे और तमाम लोगों को मैं बहुत बहुत यौम जमहूरिया की मुबारकबादी देता हूँ। आज के दिन चलो इधर माले औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबसे पहले अल्लाह का शुक्र है कि हम सब यहाँ जमा हुए हैं और बारिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर आज यौम जमहूरियत का जो है 75वें साल का जो है जश्न मनाया गया मजलिस इत्तेहादुल मुस्लिमीन दारुस्सलाम नलगुंडे की ऑफ़िस में। इसमें सारे जो है नलगुंडा डिस्ट्रिक्ट के सीनियर कायदीन और जो है पूरे डिस्ट्रिक्ट कमेटी और टाउन कमेटी के सारे लीडर्स और जो है कारकुन सभी मौजूद थे। जंग में कई उलमा का कमोबेश 40,000 से ज़्यादा उलमा का जो है इसमें जो है इनका ताउन रहा है और कई मुसलमान जो है इसके अंदर अपनी जान को कुर्बान कर कर आज़ादी को लाए हैं। और इस मंच से मैं ये कहना चाह रहा हूँ कि सभी लोग मिलजुल कर एकजुट से रहें और हमारे बारिस्टर असदुद्दीन ओवैसी साहब सदर साहब का भी यही पैगाम है कि मिलजुल कर रहें और अमन व अमान को क़ायम करें।
जज़ाकल्लाहु खैर। अस्सलाम वालेकुम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज 75वीं यौम जमहूरिया का मुबारकबाद तमाम हिंदुस्तानियों को और हमारे अपने साथियों को मैं पेश करना चाहता हूँ। आज 26 जनवरी का मकसद ये है कि आज ही के दिन हमारा दस्तूर नाफिज हुआ था। इस दस्तूर के लिए चंद शरपसंद पार्टियाँ इसके अंदर जो है कुछ तब्दीली लाने की कोशिश कर रहे हैं, मगर हमारे क़ायद असदुद्दीन ओवैसी साहब నల్గొండ జిల్లా అడవి దేవరపల్లి మండల జిలకరకుంట తండాలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఫకీర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట తాండాలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఫకీర నాయక్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రత్యేక కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి. 75వ గణతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి. హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి. ఎందరో త్యాగదనుల ఫలితం నేడు మనమంతా స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామన్న సత్యన్యూస్ ఛానల్ ఎండీ గోలి విజయ్ కుమార్. యాదాద్రి దేవస్థాన ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర ఫలాలు దేశ ప్రజలందరికీ చెందాలన్న అధ్యక్ష కార్యదర్శులు కాసపు శ్రీనివాస్, షేక్ ఉస్మాన్ షరీఫ్. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
ఆలేరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. డాన్ బోస్కో అకాడమీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గుర్రంపూడు గ్రామ పంచాయతీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అఖిల భారత యాదవ్ మహాసభ చౌటుపల్లి డివిజన్ మండల అధ్యక్షులుగా గుండెబైన వెంకటేష్ యాదవ్, చినుకాని మల్లేష్ యాదవ్ లేనుక. ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిలకరకుంట తాండాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.